శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, చింతపడవద్దు. ఈ మాట యేసుక్రీస్తు వారే స్వయాన మనందరితో చెబుతూ ఉన్నాడండి. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి మాట చెబుతూ ఉన్నాడు. అవును, కొండ మీద ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన నోరు తెరిచి ప్రసంగిస్తూ ఆ ప్రసంగాలలో ఒక మాట చెబుతున్నాడు అంటే ఏంటి? చింతించవద్దు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయినా మీరు పడిపోవాలని, మీరు చితికిపోవాలని ఆశపడతారేమో, కానీ మీరు మాత్రం చింతపడద్దు, బాధపడద్దు అని ఎంత గట్టిగా చెప్తున్నాడు కదా. ఒకవేళ మీ హృదయంలో చింతలు చెప్పుకోలేని విధంగా ఉన్నాయేమో, వీరికేం తెలుసు నా బాధ, చింతించవద్దు అని చెప్తున్నావు కదా, నా గురించి నీకేం తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారేమో, ఏదో నన్ను ఊరటించడానికి చెప్తున్నారు అని నీకు అనిపిస్తుంది కదూ. నిజమే ప్రియులారా, నీ తోటి మానవులు, సొంత వారైనా, తల్లిదండ్రులైనా, పెద్దలైనా, ఎవరైనా కానీ నీ చింతను ఎవ్వరును తీర్చలేరు ప్రియులారా. చింతలు తీర్చగలిగినటువంటిది ఒకే ఒకరు, నేను ఆరాధిస్తున్న యేసు ప్రభు వారే. ఆయనే ఈ మాట చెప్తున్నాడు, చింతించుకుడి అని. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో చింతలతో నలిగిపోతున్నావు కదూ. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చింతలు ఏదైనా సరే ఆయన చెప్పినటువంటి మాటను విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? డాక్టరు పలానా వ్యాధికి పలానా మందు వాడాలంటే వింటావు కదండి. పరమ డాక్టర్ అయిన దేవుడిని చెప్తున్నాడు, అన్ని వ్యాధులకు ఒకే ఒక ఔషధం, చింతించవద్దు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన, మీ బిడ్డలమైనటువంటి మాకందరికీ ఎన్నో చింతలున్నాయి. ఆ చింతల మధ్యలోనే చింతించవద్దు అని మాట్లాడుతున్నారు. అందును బట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి చింతల నుండి తప్పించబడిన ఒకే ఒక మర్మం, ఒకే ఒక ఔషధం మీరు ఇచ్చిన మాట. ఆ మాట నమ్ముటకు మీరు సహాయం చేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.